హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖరా టాక్స్. ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర? ఏ జాతికి ఉన్నది నా జాతికి ఉన్న ఘనత? నీరు నిప్పు గాలి నేల గగనాలను కొలచింది. సత్యమేవ జయతే అన్నది నా దేశం. ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నది నా దేశం. ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర? ఏ జాతికి ఉన్నది నా జాతికి ఉన్న ఘనత? ఈ విధంగా నా దేశం ఎంతో గొప్పదని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి సందేహము కూడా లేదు. ప్రపంచంలో ఈరోజు 240 దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశం కూడా ఈ విధంగా నీరును, నిప్పును, గాలిని, నేలను, ఆకాశాన్ని పూజించే జాతి ఏది లేదు. కేవలం నా జాతి మాత్రమే ఉన్నది. ఈ జాతి కోసం, ఈ దేశం కోసం ఎంతో మంది మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు. నేడు కూడా ఆ ప్రయాణంలో చాలామంది కొనసాగుతూ ఉన్నారు. స్వామి వివేకానంద గారు కూడా చికాగో మహాసమావేశాల్లో ప్రసంగించి తిరుగు ప్రయాణంలో అక్కడి అమెరికా స్త్రీ ఒక ఆమె మన స్వామి వివేకానంద గారి దగ్గరికి వచ్చి, స్వామీజీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు స్వామీజీ వెంటనే, ఎందుకమ్మా నన్ను ప్రేమిస్తున్నావు, కారణం ఏమిటి అంటే ఆమె అప్పుడు చెప్తుంది, మీరు అందం నేను అందం, మనిద్దరం పెళ్లి చేసుకుంటే పుట్టబోయే బిడ్డ మరింత అందంగా ఉంటాడు అని ఆమె చెప్పిన వెంటనే అప్పుడు స్వామీజీ చెప్పడం జరుగుతుంది, తల్లి నీకు అందమైన పుత్రుడు కావాలి అంటే దానికి మనం పెళ్లి చేసుకొని పిల్లలు కలాల్సినంత అవసరం లేదు తల్లి. నువ్వు నన్ను ఒక కొడుకుగా, ఒక కుమారుడిగా స్వీకరించి తల్లి అని ఆమె యొక్క పాదాలకు నమస్కారం చేయడం జరుగుతుంది. వెంటనే ఆమె చాలా ఆశ్చర్యచకితులై, ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వము ఈ భారతదేశానికి ఎలా వచ్చింది అన్నప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పడం జరుగుతుంది, మా దేశము మాతృదేశము, మదర్ల్యాండ్. మీ పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఫాదర్ల్యాండ్, పితృదేశంగా, పురుష అహంకారంగా మీరు చూస్తూ ఉంటారు. కానీ మేము అలా చూడము తల్లి. మా దగ్గర ఉండే, మా దేశంలో ఉండే ప్రతి దానిని కూడా మేము పూజిస్తాం. ప్రతి దానిని అంటే తులసి చెట్టును మేము తులసి మాత అంటాము, తులసిని పూజిస్తాము. గోవును మేము గోమాత అంటాము, గోవును కూడా మేము పూజిస్తాము. ఇట్లా మా దేశంలో ఉండే ప్రతి చెట్టును, రాయిని, ప్రతి దాన్ని కూడా పూజిస్తాము తల్లి. నాగుల చవితికి మేము నాగుపాము దగ్గరికి వెళ్ళి ఆ పాములు కూడా బ్రతకాలి, ఆ విషపు జంతువు కూడా బ్రతకాలి. తర్వాత మా యొక్క వ్యవసాయం చేసి అందరూ కూడా బాగుండాలి. రాత్రనక ఎండనక వాననక మా వాళ్ళు వ్యవసాయకులుగా, కర్షకులుగా పనిచేస్తుంటారు. మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా చల్లగా మమ్మల్ని చూడాలి అని ఆ పాముకు కూడా పాలు పోసే జాతి తల్లి మాది. ఆ విధంగా చెప్పినప్పుడు ఆమె మళ్ళీ తిరిగి స్వామీజీ యొక్క పాదాలకు నమస్కారం చేసి, తప్పైంది స్వామీజీ, నన్ను క్షమించండి, ఇంతటి మహోన్నతమైన చరిత్ర మీకు ఉంది అనే విషయం నాకు తెలియదు అని ఆ యొక్క అమెరికా స్త్రీ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా స్వామీజీ మన యొక్క భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను నలుదిక్కుల దిశాంతాలకు తీసుకువెళ్ళిండు. ఆ విధంగా చరిత్రలో ఎంతమందిని చూసుకున్నా కూడా మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని మనకు ఒక పాట రూపంలో కూడా ఉంటుంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఏ విధంగా అయితే మనం పాట పాడుతామో, నేడు కూడా మన పిల్లలకు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన నాగరికత గురించి చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఆ యొక్క
బాధ్యతను తీసుకోవాలి. ఆ తర్వాత మనం చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, తర్వాత యూనివర్సిటీలు కూడా దీన్ని తీసుకొని మన పిల్లలకు మంచి విషయాలను, దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పగలిగితే ఈ దేశము మరో ఎన్ని రోజులకైనా సుస్థిరంగా స్వాతంత్రం పోకుండా ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఈరోజు పిల్లలు నేటి పిల్లలే రేపటి పౌరులను మనం ఏదైతే అంటూ ఉంటామో, ఈరోజు పిల్లలకు ఇలాంటి మంచి అర్థవంతమైన విషయాల్ని మన చరిత్రను చెప్పగలగాలి. రామాయణము, భారతము, తర్వాత మన ఇతిహాస గ్రంథాలు, అందులో ఉండే ఔన్నత్యం గురించి చెప్పినట్టయితే మన పిల్లలు కూడా వాటిని అవసోపన బట్టి మన యొక్క జాతిని రక్షించేందుకు వాళ్ళు కృషి చేస్తారు. కానీ ఈరోజు మన భారతదేశం నుండే మన విద్యార్థులు, మన పిల్లలు అందరూ కూడా పాశ్చాత్యం వైపు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏమీ లేదు మిత్రమా, అక్కడంతా ఒట్టి బుగ్గలాగా, ఒక బెలూన్లాగా ఉండే చరిత్ర ఉంది. మన చరిత్రకి ఎంతో గొప్పతనం ఉంది. ఈ చరిత్రను మనం తీసుకొని మన యొక్క ఏదైతే ఇన్ని విషయాలు ఉన్నాయో, ఆధ్యాత్మిక విషయాలు అనండి, సాంస్కృతిక విషయాలు అనండి, సైన్సు, తర్వాత సోషలు, ఇట్లా ఎన్నిటిని తీసుకున్నా కూడా మన యొక్క శాస్త్రవేత్తలు ఎన్నో గొప్ప విషయాలను మనకు అందించడం జరిగింది. ఈ అన్ని విషయాల మీద మనం దృష్టిని పెట్టి మన పిల్లలకి నేర్పినట్టయితే ఈ దేశంలో ఏదైతే ఇంత సంస్కృతి సంపద, జ్ఞాన సంపద ఏదైతుందో, ఈ జ్ఞాన సంపద ద్వారా మన దేశము ఒకప్పుడు జగద్గురువుగా, విశ్వగురువుగా ఉండేది. కానీ ఈరోజు ఏమైంది? ఆ చరిత్ర మన దేశం మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఎన్నో దేశాల వాళ్ళు ఈ దేశం మీద దండెత్తి వచ్చి మన యొక్క అన్నిటినీ కూడా హీనంగా, క్రూరంగా దెబ్బతీయడం జరిగింది. ఒకప్పుడు రత్నాలని, మనులను, ముత్యాలను రాసులుగా పోసిన మన జాతి, అఖండమైన ఈ దేశము ఖండితమైపోయింది. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి. కాబట్టి మన దేశంలో మళ్ళీ పునరుద్ధరణ జరగాలి. మన యొక్క ఈ పునరుద్ధరణ జరిగినట్టయితే మన దేశం మళ్ళీ తిరిగి విశ్వగురు స్థానాన్ని అధిరోహించడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధులై ఆ విధంగా మన దేశాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను తీసుకెళ్ళగలిగితే ఈ దేశము అన్ని దేశాల్లో జగద్గురువుగా మళ్ళీ తిరిగి ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ, మనమందరం కూడా భారతీయులమైన మనమందరం కూడా మన యొక్క దేశ సౌభాగ్యాన్ని కాపాడే విషయం లోపల సమిధలమై మనము ముందుకు పోయినట్టయితే ఈ దేశము మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని సంపాదిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదని చెబుతూ ముగిస్తున్నాను. ఇట్లు మీ శేఖరాచారి. నా ఈ చిన్న విషయం ఏదైతుందో నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మీరు వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ పేరు శేఖరా టాక్స్. మళ్ళొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇట్లు మీ శేఖరాచారి.